తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ మార్చి 12వ తేదీ బోగోలు మండలం జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు విచ్చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద 29 ఎకరాలలో సాగర్ డిఫెన్స్ ఏర్పాటు చేస్తున్నారని, రేపు సాయంత్రం 4 గంటలకు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుతో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతున్నదని, మరిన్ని పరిశ్రమలు కూడా రానున్నాయని తెలిపారు. తిప్ప సెంటర్ వద్ద నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానిద్దామని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజున రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి మన నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపనకి రావటం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శించటం, ఫిషింగ్ హార్బర్లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ డిఫెన్స్ వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించటం, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తు ముఖ్యమంత్రి, తెలుగుదేశ భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి వేళ అందరూ కూడా బోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో, తిప్ప పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకి స్వాగత సత్కారాలు, ఆహ్వానాన్ని పలకటబోతున్నాం. తప్పకుండా ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా, పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి లోకేష్ గారికి స్వాగతం తెలపాల్సిందిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మన కావలి నియోజకవర్గానికి ఒక నూతన టెక్నాలజీతో డిఫెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని నెల రోజుల్లోనే భూమిని ఇవ్వటం, మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలనేటువంటి దృఢ సంకల్పంతో దాని భూమి పూజ కూడా ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఎల్లుండి సాయంత్రం శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. అంటే కావలి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం. ఇక నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి కావలి నియోజకవర్గంలో ఎక్కడో ఒకటి ఇక్కడ నూతన ఫ్యాక్టరీలకి శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఓపెన్లు కూడా జరుగుతూనే ఉంటాయని, రాబోయే కాలంలో మన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా వారికి స్వాగతిద్దామని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సిఎంఆర్ చెక్కులు పంపిణీ చేయవచ్చు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.